హాయ్ హలో వెల్కమ్ టు శ్రీఖ్య. మా అలేఖ్య మేడం రెడీ అవుతుంది ఇక్కడ. హలో. సో ఏంటి రెడీ అవుతున్నావు మరి? ఇవాళ మా అత్తయ్య మా అమ్మాయి యానివర్సరీ అన్నమాట, దానికోసం రెడీ అవుతున్నా. 3 and 3 అంటే 33 years అయింది వాళ్ళ పెళ్ళి. ఎస్. సో వాళ్ళ పెళ్ళి 33 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. సో అందుకని చెప్పి అండ్ అలేఖ్య వచ్చిన తర్వాత దిస్ ఇస్ సెకండ్ యానివర్సరీ. ఫస్ట్ టైం అప్పుడు అందరం బయటికి వెళ్ళినాం అప్పుడు అందరము. సో అండ్ దిస్ ఇస్ సెకండ్ యానివర్సరీ. సో కింద ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసాం మేము, అందుకే రెడీ అవుతున్నావా? అంటే మామూలు కేక్ కట్ చేయించడానికే నువ్వు ఈ రోజు రెడీ అవుతున్నావు అన్నమాట. అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేరు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. సో అత్తయ్య వాళ్ళు వచ్చేలోపు మేము మొత్తం డెకరేట్ చేసేసి వాళ్ళ కేక్ కటింగ్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. మనం ఏదో ఇల్లంతా డెకరేట్ చేసినాం అనుకుంటున్నామో మాకు తోచినందుక. అండ్ బేసిక్ ఏమవుతుంది అంటే చిన్నపిల్లలు కాదు వాళ్ళు, మోర్ ఓవర్ ఇంకా బేసిక్ గా అన్ని తెలిసిపోతాయి వాళ్ళకి. ఇంకో 2.5 years మా నాన్న రిటైర్ అవుతాడు. సో మీకు ఏజ్కి తెలిస్తే ఉంటుంది మా నాన్నదిగా. సో అలాంటి టైంలో మనం ఏమంతా డెకరేట్ చేస్తామని ఏదో మాకు తోచినంతగా మేము అలా చిన్న డెకరేట్ చేసి చిన్న కేక్ పట్టుకొచ్చినాము. ఇప్పుడు కిందికి వెళ్ళి అది చూద్దాం. ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక ఈవెంట్ కదా, సో ఇది పెద్ద ఈవెంట్ మాకు, అందుకని చెప్పి మేము ఒక చిన్న డెకరేషన్ చిన్న కేక్ తెచ్చుకొని చేసుకుంటాం. సో ఇదంతా కూడా మేము కింద ఇంట్లో చేస్తున్నాం, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో. ఆ రోజు చూసారు కదా మీరు గృహప్రవేశం కింద, అంటే గృహప్రవేశం అంటే రెనోవేషన్, సారీ గృహప్రవేశం కాదు. మీరు సెపరేట్ ఉంటారా అడుగుతున్నారు. కాదండి, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి బావ వాళ్ళు ఉంటారు, అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అత్త వాళ్ళు కిచెన్ హాల్ అన్న అక్కడే. సో మేము అంతా కలిసి తింటాం, కలిసి ఉంటాం అంతా. బట్ సెకండ్ ఫ్లోర్ లో మేము ఉంటాం, రూము డూప్లెక్స్, అవి అందరికి తెలుసు. అండ్ కింద ఎందుకు చేస్తున్నాం అని అంటే మా వదిన కొంచెం స్టెప్స్ ఎక్కి దిగడం ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి నువ్వు అక్కడే ఉండదునా మేము వస్తాం కిందికి అని చెప్పి కింద డెకరేట్ చేసినాము. అండ్ పైన చేస్తే కూడా ఎందుకు ఇవన్నీ అంటారు చేసేటప్పుడు వాళ్ళు చూస్తే, అందుకనే వాళ్ళు రాక డోర్ మూసేసి కింద చేసినాం అనమాట. సో ఇప్పుడు కిందకి వచ్చిన స్పెషల్ గా కూడా మేము ఇట్లా ఒక చిన్న పార్టీ. ఎస్, మొన్న ఒక చిన్న అంటే యాక్చువల్లీ మేము అలేఖ్య వాళ్ళ గృహప్రవేశం అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం, రీసెంట్గా వీడియో పెట్టినాం కదా. సో ఆ రోజు ఒక చిన్న ముడుపు కట్టినాం అన్నమాట మేము. వదిన మంచిగా అయ్యి ఇంటికి రావాలి, తొందరలో రావాలి, వచ్చిన వెంటనే వ్రతం చేస్తామని చెప్పి ఒక ముడుపు కట్టి పెట్టినాం అన్నమాట. సో రాగానే విత్ ఇన్ ఏ వీక్లో మంచి డే చూసుకొని మాకు కుదిరిన రోజు చూసుకొని వెంటనే వ్రతం చేసినాం. ఎందుకంటే దేవుడి కార్యం లేట్ చేయకూడదు అంటారు కదా. సో అట్లా చాలా హెవీ హార్ట్స్ ఉండే అందరివి, బట్ చేసినప్పుడు బాగా మొక్కినాం దేవుడిని, అందుకని తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంటికి పంపించిండు. ఆయన అంత తొందరగా పంపించినప్పుడు మనం కూడా అంత తొందరగా పూజ చేసుకోవాలి కాబట్టి మేము కూడా తొందరగా వ్రతం కంప్లీట్ చేసుకున్నాం. ఇది జస్ట్ ఇంట్లో మాత్రమే. సో అదొక ఈవెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే మా అమ్మ వాళ్ళ యానివర్సరీ వచ్చింది. అక్కడ యుఎస్ లో సిరి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిరి ఇంకా బాగా సేమ్ డే. సో వాళ్ళ 3rd, వీళ్ళ 33rd. సో అట్లా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్లా సిరి కూడా అనుకుని ఉంటది ఇట్లా నా బేబీ అన్ని ఇంకా వాళ్ళ 3, వీళ్ళ 33, దే ఆర్ గోయింగ్ టు బి 3. మా బావ స్టేటస్ స్టోరీ పెట్టిండు, హ్యాపీ 3 to us అండ్ వీఆర్ గోయింగ్ టు బి 3 అన్నట్టుగా. సో బాగుండేది. సూన్ లిటిల్ బేబీ ఆర్ బాయ్ ఇస్ కమింగ్ అవర్ ఫ్యామిలీ. సో అట్లా అన్నమాట. సో కిందికి వెళ్దాం, కేక్ కట్ చేపిద్దాం. దానికంటే ముందు మీకు కింద చిన్న డెకరేషన్ ఎట్లా చేసిన చూపిస్తాం. సో మనం కిందికి వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసే కంటే ముందే సో మీ ముందు ఒక మంచి ప్రోడక్ట్ వచ్చేస్తారనమాట. సో ఏంటి అని అంటే వీళ్ళు ఇందాక అమ్మ నన్ను కాఫీ అడిగింది, అలాగే కూడా ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళిర్రు. నేను అలాగే ఆపిన, సో నువ్వు కాదు ఈసారి నేను పెడతా కాఫీ అని చెప్పి. అదేంటి అంటే చూపిస్తా అని చెప్పి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నా ముందర ఉంది అగైరో ఇంపీరియల్ కాఫీ మేకర్. సో ఇదనమాట. అండ్ దాని తర్వాత అగైరో వాళ్ళది కాఫీ బీన్ గ్రైండర్. సో ఈ 2 ఆర్డర్ చేసుకున్నాను నేను. సో ఆల్రెడీ దీంట్లో నేను కాఫీ చేశాను అనమాట, చాలా బాగుంది. నేను తాగిన, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే కంటే ముందే నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా ఫస్ట్. సో అందుకే ఎక్స్పెరిమెంట్ చేసి నాకు నచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో ఫిక్స్ అయ్యానమాట. మీకు కూడా చూపిస్తాను ఈ కాఫీ మిషన్ ఎలా పనిచేస్తుంది. ఇంకా ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కాఫీ బీన్స్ అనేది పౌడర్ చేసుకుందాము. కాఫీ పౌడర్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ ఫిల్టర్లో మనం కాఫీ అనేది దీంట్లో ఫిల్ చేయాలన్నమాట, పౌడర్ అనేది. సో ఫిల్ చేసి ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్. సో చెప్పాను ఇందాక ఇది కాఫీ బీన్ గ్రైండర్ అనమాట. సో చాలా సింపుల్. ఇది ఇలా పెట్టేసి మనం స్విచ్ ఆన్ చేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో ఫస్ట్ మనం కాఫీ బీన్స్ వేసేసుకుందాము. దీంట్లో కూడా మ్యాక్స్ లెవెల్ తెలుస్తుంది మనకి. ఇక్కడ దిస్ ఈస్ ది మ్యాక్సిమం లెవెల్ అనమాట. సో అంతవరకు వేసుకోవచ్చు.
సో కాఫీ బీన్స్ అనేవి వేసేసుకున్నాము. ఇవన్నీ రోస్టెడ్ బీన్స్ అయితే బాగుంటుంది, సో అందుకే రోస్టెడ్ బీన్స్ ఆర్డర్ చేశాను నేను. సో ఒకసారి క్యాప్ పెట్టేసుకొని దీన్ని ప్రెస్ చేయాలి. సో చూసారు కదా, 25-30 సెకండ్స్లోనే మనకి ఒక మంచి పౌడర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ కాఫీ మెషిన్లో మనం ఇక్కడ ఈ ట్యాంక్ చూసారు కదా, సో ఈ ట్యాంక్లో మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి ఇక్కడ వరకు. సో ఇది మ్యాక్సిమం లెవెల్ అండ్ ఇది మినిమం లెవెల్ అనమాట. సో ఇక్కడ మనం వాటర్ అనేది ఫిల్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఫిక్స్ చేసేసుకుందాము. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కాఫీ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. సో ఇట్లా మనం కాఫీ పౌడర్ వేసేసుకున్న తర్వాత, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం కింద చూస్తే మీరు ఇన్సర్ట్ అండ్ లాక్ ఉన్నాయి కదా, సో ఇలా పెట్టి దీన్ని లాక్ చేసుకోవాలి. ఇట్లా స్విచ్ ఆన్ చేసేసుకొని పవర్ ఆన్ చేసుకుందాం. సో ఇట్లా పవర్ బటన్ ఆన్ చేసుకొని మనం కప్ పెట్టేసిన తర్వాత ఈ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంటుంది. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 0 నుంచి ఇది పైకి వెళ్ళిపోతుంది అనమాట. టెంపరేచర్ అనేది హీట్ అయిపోతుంది మనం ఇక్కడ చూసిన తర్వాత. అప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఈ కాఫీ ఈ కప్ ఉంది కదా ఇక్కడ, ఈ బటన్ ప్రెస్ చేయాలి మళ్ళీ. సో మీకు సౌండ్ వినిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత అబ్జర్వ్ చేసినట్టయితే మీకు మెల్లగా డెకరేషన్ అనేది వచ్చేస్తుంది. కింద చూడండి, కింద డెకరేషన్ వచ్చేసింది. సో దిస్ ఈస్ రెడీ. బ్లాక్ కాఫీ ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్ట్ తాగేయచ్చు, ఎస్ప్రెసో కాఫీ. సో లేదు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాము అని అంటే వీ హ్యావ్ స్టీమ్ హియర్. సో ఇక్కడ చూసారు కదా, సో ఇది స్టీమ్ అనమాట. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు లైట్ వచ్చేస్తుంది ఇక్కడ. చెప్పాను కదా, మిల్క్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కప్లో మిల్క్ తీసుకొని దీంట్లోనే మనకు కావాలంటే షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ వేసేసుకొని దీనికి మనము ఫ్రాక్ తీసుకుందాం. ఇక్కడ మనం ఈ మిల్క్లో ఈ డికాషన్ యాడ్ చేసుకుంటే సూపర్ కాఫీ రెడీ అయిపోతుంది. ఇది ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చూద్దాం. ఆహా, అట్లా సౌండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగారోస్ కాఫీ మెషిన్ అండ్ ది కాఫీ గ్రైండర్. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. మరి ఇంకా సెలబ్రేషన్స్ అన్నాక ఫస్ట్ గుర్తొచ్చేది కేక్ కదా. సో దానికోసం అని చెప్పి నేను వాళ్ళ కేక్ తీసుకుందామని స్విస్ క్యాసిల్ వచ్చేసాము. సో మా ఇంటి దగ్గరలో కొత్తగా అయిందనమాట, బిఎన్ఎడ్ నగర్లో, అక్కడికి వచ్చేసాము. అలెక్యా అలెక్యా ఏం చేస్తున్నావు అలెక్యా? ఫేస్ చూపించవా? మరి రెడీ కాలేదట, ఫేస్ చూపించదంట. ఇంకా ఇక్కడ వీడియో ఆఫ్ చేసిన. అండ్ అక్కడే పక్కనే ఒక పార్టీ షాప్ ఉంది. ఐ మీన్ ఈ పార్టీ ప్రాప్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి ఈ బ్యానర్ సెలెక్ట్ చేసింది అలెక్కి అని. కొంచెం యానివర్సరీ కాబట్టి లవ్ సింబల్ ఉండేవి తీసుకుందాము, ఆ కర్టెన్ అని చెప్పేసరికి అవి తీసుకున్నాము. ఏం కేక్ ఇది? రెయిన్బో కేకా? రెయిన్బో దొరకలే కేక్. దిస్ ఈస్ రస్మలై కేక్, మెక్సికన్ కేక్. నువ్వు తినాలి ఫస్ట్, తినక ముందే ఇష్టం ఉందని చెప్పొద్దు అట్లా, సరేనా? ఫస్ట్ తినాలి కేక్. నాకు హెల్ప్ చేస్తావా డెకరేషన్ చేయడానికి? హెల్ప్ చేస్తావా డెకరేషన్ చేయడానికి? అవన్నీ ఓపెన్ చేయి. ఇందాక చెప్పినట్టు సో ఎక్కువగా ఏమీ డెకరేట్ చేయట్లేమట, చాలా సింపుల్గా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా తీసుకున్నాం అనమాట. అండ్ నాకు బేసిక్గా ఇవన్నీ చేయడం ఇష్టం అనమాట, ఈ డెకరేషన్స్ అంతా కూడా. ఈరోజు చాలా సింపుల్ అయిపోయింది, కానీ చాలా మంచి పెద్ద పెద్దవి కూడా చేశాను. సో అలా అనమాట, నాకు చాలా ఇష్టం బేసిక్గా చేయడం. సో అందుకే అలా మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించాను ఆఫ్టర్ లాంగ్ టైం. కెమెరాకి చూపి ఇట్లా, అది ఉల్టా ఉల్టా. వచ్చిందా?
వస్తుందా హోల్స్ తీయడానికి? నాకు లేచావు నిద్ర, నాకు లేవు, అక్కడి నుంచి లేవు. ఏ ఇవ్వు, అక్కడ ఏ ఉంది. అది కాదు, ఇది ఇప్పుడు ఎస్ నెక్స్ట్. కూర్చోను. నా తలపైన అంటాడు. త్రీస్ పెట్టాలి గోడకి. అయిపోయింది డెకరేషన్. ఇంకేముంది? యానివర్సరీ. నాని వాళ్ళ మ్యారేజ్ అయ్యి 33 years అయిందంట, అందుకే 330. శ్రీత, డెకరేషన్ బాగుందా? ఇప్పుడు నువ్వేం చేస్తావు నాని వాళ్ళు వచ్చినాక? ఎట్లా చెప్తావు హ్యాపీ యానివర్సరీ అని? ఫ్లవర్స్ తీసుకొని హ్యాపీ యానివర్సరీ నాని తాత. వెరీ గుడ్. శ్రీత, టేక్ ఫ్లవర్స్. రెడీయా? ఓకే, పిలువు. నాని తాత రండి. వస్తున్నారే. హ్యాపీ యానివర్సరీ. రండి అంటే నేనేదో బెలూన్స్ వెనక్కి. సూపర్. హ్యాపీ యానివర్సరీ. దేవుడా, థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ నాని. లవ్ యూ. మధ్యకి రాని దా రాదురా. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మేము ఇక్కడికి వస్తామా ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి? కట్ చేద్దాం. కేక్ బాగుందా శ్రీత? బాగుంది. ఏం కేక్ ఇది? ఏం చెప్పిన నేను? ఏంటిది? హ్యాపీ హ్యాపీ యానివర్సరీ. ఇక్కడ ఏముంది? ఏంటి చెప్పేది? లవ్ ఉందా? లవ్. లవ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇట్లా చెప్పినారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చిరంజీవి మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఎప్పుడు ఉంటాయి. కాళ్ళకి దండం పెడితేనే కాదు. అమ్మ మొదలు నువ్వు వంట పెట్టు, మాకు కాళ్ళకి దండం పెట్టు. అది నీస్ మీదకి వెళ్ళి మీకు రోజా ఇచ్చింది అది. ఇంకేంటి? ఇట్లా కూర్చొని ఇచ్చిందమ్మా. సూపర్ రా. నీ ఎంట్రీ మాత్రం సూపర్ అదిరిపోయింది శ్రీత. అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. కట్ చేద్దామా? ఫస్ట్ కట్ చేయాలి. థ్యాంక్ యూ. ఏంటది? ఇదేంటి? నాకు కూడా తెలుసు. అంటే ఏంటి? అంటే వీళ్ళ మ్యారేజ్ అయ్యి 33 years అయిందంట. దాని ఇంపార్టెన్స్ ఏంటి రా? 33 ఇంపార్టెన్స్ చెప్తున్నా. 3 years అండి మ్యారేజ్. 33 years. 33. చెప్పు. 33 years అండి. అవునా? అవునరా. కట్ చేద్దామా? కట్ చేద్దామా? చలో. థ్యాంక్ యూ. కట్ చేయండి. నువ్వు కాదు నానేవా చేయికి వాళ్ళ చేపట్టుకో.
ఇటు దిగురా అలెక్యా అటు దిగురా. అవు అట్లనా రండి. Happy anniversary to you. Happy anniversary to you. Nani Tata. Happy anniversary to you. ఇట్లా అనాలి వెనక్కి. ఇప్పుడు ఎవరు శ్రీత. ఇప్పుడు శ్రీత. బాగుందా కేక్ శ్రీత? బాగుందా కేక్? బాగుందా? రస్మలై అమ్మా బాగుందా కేక్? చాలా బాగుంది. బాగుంది. రస్మలై కేక్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఇద్దరం ఒకటేసారి పెడతాము. ఎంజాయ్ చేస్తే శ్రీత కేక్స్ పండగ. దా సైడ్ ఇంకా కొంచెం కొంచెం పెట్టండి. మీరు పెట్టుకోండి ఫస్ట్. అవును మరి మీరు ఇంపార్టెంట్. కొడుతున్నావా? నీ ఫోన్ ఇక ఫోటో తీసుకో. సోఫా మీద చూడు. రీల్ చేయండి. ఓ ఇట్లా ఇట్లా కరిగిపోతుందిరా. కమ్ హియర్. థ్యాంక్ యూ. రండి.